బసవయ్య గారు నమస్తే అండి. అసలు ఒక రాజధాని రైతుగా చెప్పండి, నిన్న అసలు వైసీపీ నాయకులు ఎందుకు రావడం జరిగింది? రాజధాని రైతులే గోండాలా ప్రవర్తించి వైసీపీ నాయకుల మీద దాడికి ఎగబడ్డారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? గొడవ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తన చెంచాలని రాజధాని అమరావతిలోకి పంపించారు. ఏ పేరు పెట్టుకొని? సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని ఒక కమిటీ వేసి ఆ కమిటీని రాజధాని అమరావతిలోకి పంపించాడు. ఆ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీలో అమరావతి లేదండి. మీరు నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే అమరావతి పరిరక్షణ కమిటీ అని పెట్టుకుంటావు కదా. అంటే అమరావతి అనే పేరు పలకటానికే ఇష్టం లేని నీకు అమరావతిలో నీ చెంచాలను ఏ విధంగా పంపించారు? మేము వచ్చినటువంటి చెంచాలను కూడా ఒకటే అడుగుతున్నాం. మీరు ఇక్కడ రాజధాని అమరావతి శ్మశానం అన్నారు కదా, ఎడార్ అన్నారు కదా, రాజధాని అమరావతి గ్రాఫిక్స్ బిల్డింగ్లు అక్కడ ఏమీ లేదన్నారు కదా. మరి ఏ మొహం పెట్టుకొని రాజధాని అమరావతికి వస్తున్నారు? రాజధాని అమరావతిలో అడుగు పెట్టేటువంటి అర్హత మీకుందా? ఏ అర్హతతో వచ్చారు? మీరు 3 రాజధానులు అని చెప్పేది 5 సంవత్సరాలు ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడిచ్చారు కదా, మాయ చేశారు, మీ పబ్బం గడుపుకున్నారు, పోయారు. మళ్ళా సిగ్గు రాకోకుండా, ఓడిపోయినా సిగ్గు రాకోకుండా మావిగన్ అని చెప్పేసి మావిగన్ అని వచ్చారు. మరి మావిగన్ అని చెప్పేటువంటి మీకు మరి అమరావతి రైతుల గురించి, అమరావతి రైతుల బాధల గురించి మీకేం అవసరం? మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం రైతులు అందరూ కూడా చక్కగా చేసుకుంటున్నారే. ఎవరిని కూడా ఒప్పించుకొని భూములు ఇవ్వని వాళ్ళని కూడా బ్రతిమలాడుకొని వాళ్ళ చేత భూములు తీసుకుంటున్నారు కదా. మరి మీరు రావాల్సిన పని ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందని మీరు వస్తున్నారు? ఇక్కడ ఏమన్నా మీకు కబ్జా చేయడానికి ఏమన్నా అవకాశం దొరికిద్దని వస్తున్నారా? లేకపోతే గద్దల్లాగా వాళ్ళు పీక్కు తిందామని వస్తున్నారా? లేదా అమరావతి పనులు బాగా జరుగుతున్నాయి, చీడ పురుగుల్లాగా వాడదాం, చీడబట్టిద్దాం అని చెప్పేసి వస్తున్నారా? దేనికి వస్తున్నారు మీరు? మీకు కనీసం మీ దగ్గరికి ఎవరన్నా ఒక రైతు వచ్చి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ రండి మమ్మల్ని పరామర్శించడానికి ఏ రైతు అన్నా మీ దగ్గరకు వచ్చాడా? అదేమి లేదు కదా. మరి ఎందుకు మీరు రాజధాని అమరావతి రావటానికి ప్రయత్నం చేశారు? వచ్చి అలజడులు సృష్టించారు. మీరు గోండాలతో ఇక్కడ విధ్వంసం సృష్టించాలని నల్ల బ్యాడ్జీలు తీసుకొని శాంతియుతంగా నిరసన తెలియజేసేటువంటి రైతులు, ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ ఏ పార్టీ నాయకుడు లేడు, అందరూ కూడా రైతులేనండి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులు వచ్చి నిరసన చేస్తుంటే మీరు వాళ్ళపై దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే దీని అంతటి వెనుక కూడా లోకేష్ ఉన్నాడు. తన మంది మార్బాలని, గోండాలని అమరావతి ప్రాంతంలో పెట్టి ఎవరిని కూడా అమరావతి రాకుండా అడ్డుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న అక్రమాలు బయటకు వస్తాయనే నెపంతోనే గోండాలతో దాడి చేయించాడు అని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అమరావతిలో ఎవరు రాకుండా ఎవరు అడ్డుకున్నారు? మరి మీ నాయకుడు ఎక్కడే తోటలు తగలబెట్టిన నాయకుడు ఎక్కడే నివాసం ఉంటున్నాడు కదా, మరి అతను మీ నాయకుడు కాదా? మరి అందరూ కూడా ఇక్కడ మీ నాయకులు కూడా కొంతమంది ఇక్కడే ఉండారే. ఇక్కడ మీరు అలజడులు సృష్టించడానికి వస్తున్నారు కాబట్టి అమరావతి రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. నిజంగా అమరావతి రైతులు రౌడీలు గుండాలు అయితే మీరు 5 ఏళ్ళు ఇటు సచివాలయం వద్దకు వచ్చేవాళ్ళు కాదే, మీ కాన్వాయ్తో సచివాలయం లోపలికి వచ్చేవాళ్ళు కాదే. మరి అమరావతి రైతులు మరి మీ కాన్వాయ్ వెళ్తుంటే ఎప్పుడైనా మీ మీద కోడిగుడ్లు వేయటం కానీ రాయేయటం కానీ జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? లేదు కదా. మేము శాంతియుతంగా గాంధేయవాదంతో నిరసన చేసేటువంటి ఉద్యమం చేసినటువంటి నాయకులు, మాపై మీరు దాడి చేశారే తప్ప అరసవల్లి పాదయాత్ర కానీ తిరుపతి పాదయాత్రకి వెళ్ళినప్పుడు మాపై దాడులు చేసి మాపై పెట్రోల్ బాటిళ్ళు రాళ్ళు మీరు ఇసిరారు కానీ మేమైతే అలాంటి వాళ్ళం కాదు, మాకు అలాంటి ఉద్దేశం లేదు. కాబట్టి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. రాజధాని అమరావతి నాశనం చేయాలని మీరు చూస్తే మాత్రం అమరావతి రైతులుగా చీడ పురుగులకు ఏ మందు వాడాలో, కలుపు మొక్కలకు ఏ మందులు వాడాలో మాకు తెలుసు. అలాగా రైతులుగా మేమందరం కూడా అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా పెనుమాక ఉండవల్లి ప్రాంతం నుంచి కొంతమంది రైతులు జగన్ను కలిశారు. వాళ్ళ బాబోగులు కానీ లేకపోతే వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద మేము ప్రశ్నించడానికే శాంతియుతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము వెళ్తుంటే దాడికి ప్రయత్నించారు. అంటే ఎవరిని కూడా అమరావతి రాకూడదనే నేపంతోనే వీళ్ళు ఈ విధమైన చర్యకి పాల్పడ్డారని చెప్తున్న ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ ఒకటండి, ఉండవల్లి రైతులు, పెనుమాక రైతులు అందరూ కూడా భూములు ఇచ్చేశారు చాలా వరకు. ఒక 2% మాత్రం వాళ్ళు కోరికలు వేరుగా ఉండే ఆ కోరికలను సిఆర్డీ వాళ్ళు ప్రభుత్వం వారు పరిశీలిస్తున్నారు. మరి నీ దగ్గరికి కొంతమంది రైతులు వచ్చినప్పుడు మీరేం చేశారు? నేను చూస్తాను,
మావిగనైతే బాగుంటుందని ఎప్పుడైతే మీరు ఆ మాట అక్కడికి వచ్చిన వాళ్ళతో చెప్పారో చెవులు జాడించుకొని ఇంటికి వచ్చి ఇదేంది ఉండాది పోయా ఉంచుకున్నది పోయా అనే సామెత చెప్పుకొని వాళ్ళు మళ్ళా రాజధాని అమరావతికి పూలింగ్కి తెల్లారే మీరు అందరూ చూసి ఉంటారు. కొంతమంది రైతులు వచ్చి ముందుకు వచ్చి మేము పూలింగ్కి ఇస్తాము, అతని దగ్గరికి వస్తే అతనే మాకు అన్యాయం చేసేటట్టుగా ఉన్నాడు, న్యాయం చేసేవాడు కాదు అని చెప్పేసి వాళ్ళే బాధపడ్డారు. అలాంటి బాధపడ్డ వాళ్ళ దగ్గర మీరెందుకు పరామర్శించడానికి వస్తారు? ఇదంతా మీరు రాజకీయ పబ్బం కోసం వచ్చినటువంటి ఏషాలు.